హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే క్రియేషన్ ట్రావెలర్. మీరు చూస్తున్నది సంతోష్ నగర్లోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ ప్రాంతం అనమాట. ఈ ఆలయం వచ్చేసి మనకి ముఖ్యంగా బండ గుర్తు ఏమిటంటే మనము సంతోష్ నగర్లో ఉన్న యాదగిరి థియేటర్కి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకి కనిపిస్తుంది అనమాట. ల్యాండ్ మార్క్ వచ్చేసి ఓవైసీ ఉంది మరియు యాదగిరి థియేటర్ కూడా ఉందన్నమాట. దానికి ఎదురుగా ఉన్న ఈ యొక్క ఆలయమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. సో మనమైతే వీడియోలోకి వెళ్ళినట్టయితే ఆలయంలోకి అడుగుపెట్టగానే వినిపించే గోవింద గోవింద అనే నామస్మరణలో గంటల నాదం మరియు భక్తుల ముఖాల్లో కనిపించే విశ్వాసం, ఇవన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు దివ్యంగా అయితే దర్శనమైతే ఇస్తున్నారు. మరియు స్వామివారి ఎడమవైపు గోదాదేవి, కుడివైపు పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. స్వామివారి ఎదురుగా గరుడల్ వారు భక్తి భావంతో దర్శనమైతే ఇస్తున్నారు. ఈ దృశ్యం చూస్తే మనసుతో భక్తితో నిండిపోతుంది. ఈ ఆలయం గురించి స్థానికులు చెప్పే ఒక అందమైన విషయం ఏమిటంటే, ఈ ఆలయంలో నిర్మాణంలో ఎంతోమంది భక్తులు తమ చేతనైనంత విరాళాలు ఇచ్చి భాగస్వాములయ్యారు. అందుకే ఈ ఆలయము కేవలం ఒక కట్టడం అయితే కాదు, వేలాది మంది భక్తుల హృదయాలను విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. స్థానికుల సమాచారం ప్రకారం అయితే ఈ ఆలయానికి సుమారు 45 సంవత్సరాల చరిత్ర ఉందనేసి చెబుతుంటారు. అయితే ఈ సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలు ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమని అందరికీ తెలుసు. ఎందుకంటే కలియుగంలో స్వామివారిని భక్తితో ప్రార్థిస్తే మనసుకు ధైర్యం, జీవితానికి దారి, కష్టాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుందనేసి భక్తుల నమ్మకం. సో ఈ ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరి కోరిక ఒకటే కాదు. కొందరు ఉద్యోగం కోసం వస్తుంటారు, అయితే మరికొందరు ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ఉంటారు. కొందరు పిల్లలు చదువులు బాగా చదవాలి, ఎగ్జామ్లు బాగా రాయాలి అనేసి కోరుకుంటారన్నమాట. మరికొందరు కుటుంబ శాంతి కోసం మరియు సుఖ సంతోషాలు ఉండాలనేసి, భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలనేసి, ఇలాంటి ఎన్నో సమస్యలు స్వామివారి ముందు తల వంచుకొని దండం పెట్టుకుంటారు. అయితే నేను వెళ్ళిన ఈరోజు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో భక్తితో దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఎవరి ముఖంలో చూసినా ఒక విశ్వాసం కనిపిస్తుంది. స్వామివారు తప్పకుండా మా యొక్క కోరిక వింటారు అనే నమ్మకం కనిపించింది. ఆలయంలో కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే బయట ప్రపంచంలోని హడావిడి మొత్తం మర్చిపోతాము. మనసు ప్రశాంతంగా మారుతుంది. కొన్నిసార్లు దేవుడు మన సమస్యలను వెంటనే తొలగించకపోవచ్చు, కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రం తప్పకుండా ఇస్తూ ఉంటాడు. అదే ఈ దివ్యక్షేత్రంలో ఇచ్చే గొప్ప అనుభూతి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడమవైపు కొలువై ఉన్న గోదాదేవి భక్తికి ప్రతిరూపం. శ్రీమన్నారాయణునిపై ఆమెకు ఉన్న అచంచలమైన భక్తి నేటికి ప్రతి భక్తుడికి ఆదర్శం. కుడివైపు ఉన్న పద్మావతి అమ్మవారు కరుణకు నిలువెత్తు రూపం. అమ్మవారిని దర్శిస్తే కుటుంబంలో ఐశ్వర్యం, ఆనందం, శక్తి, శాంతి కలుగుతాయనేసి భక్తులు విశ్వసిస్తుంటారు. అయితే స్వామివారికి ఎదురుగా ఉన్న గరుడల్వారు కేవలం వాహనం మాత్రమే కాదు, పరమభక్తికి ప్రతీకాన్ని కూడా చెప్పుకోవచ్చు. అందుకే చాలామంది ముందుగా గరుడల్వారిని నమస్కరించి ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటారు. నాకు ఈ ఆలయంలో బాగా నచ్చింది ఒకే ఒక్కటి, ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తి ముఖంలో కనిపించే ఆ ప్రశాంతతమైన చిరునవ్వు, కొందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు, మరికొందరి పెదవులపై గోవింద గోవింద అనే నామస్మరణాలు వింటూ ఉంటే, అలాగే ఆ దృశ్యం చూస్తూ ఉంటే భక్తికి అనేది మాటల్లో చెప్పలేని అనుభూతి
చూస్తే కానీ అనుభవిస్తే కానీ అర్థం కాని యొక్క భక్తి అన్నమాట. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు మనకి దారి కనిపించదు. అప్పుడు అలాంటి సమయంలో భక్తి మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ ఆలయానికి వచ్చినప్పుడు నాకు కూడా అదే అనుభూతి కలిగింది. దేవుడు మన దగ్గరికి మనం వెళ్ళము. మనం దేవుడి దగ్గరకు వెళ్తే సమస్యలన్నీ వెంటనే మాయమవుతాయి అని అనుకోవద్దు. కానీ వాటిని ఎదుర్కొనే బలం మాత్రం మనలో పెరుగుతుంది. అదే స్వామివారి కృప అని నేను నమ్ముతున్నాను. మీరు హైదరాబాద్లో ఉంటే ఒక్కసారి అయినా సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి తప్పకుండా దర్శించండి. మీరు కూడా ఇప్పటికే దర్శనం చేసి ఉంటే ఈ అనుభూతిని కామెంట్లో తప్పకుండా పంచుకోండి. ఇంకా వెళ్ళకపోతే ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ఒక్కసారి స్వామివారి ఆశీస్సులు పొందండి. చివరగా మనమందరం కలిసి ఒక్కసారి భక్తితో పలుకుదాం, గోవింద 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 అనేసి. సో ఫ్రెండ్స్, ఇలా ఈ యొక్క ఆలయానికి రాగానే చాలామంది ఎన్నో సమస్యలతో ఎన్నో బాధలతో స్వామివారిని తలుచుకుంటూ ఉంటారు. మీరు చూస్తున్న ఈ దృశ్యం అయితే ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? అక్కడ కలశాలతో స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. సో ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే, కలశాలతో పూజ చేసుకున్న తర్వాత ఆ కలశంలో పాలు మరియు కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ పాలు పోసి తర్వాత కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తుంటారు. దీనికి సుమారుగా 200 రూపాయల చొప్పున టికెట్ ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ ఒక అభిషేక పూజకైతే చాలామంది హాజరు కావచ్చు, కానీ నేను కాలేకపోయాను. సో ముందుగానే మనము ఇక్కడ ఏం జరుగుతాయి అనే విషయాన్ని ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్తో కనుక్కొని మనము ఈ యొక్క ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతున్నాయో వాటి గురించి తెలుసుకొని మన సమస్యలు కూడా చెక్ పెట్టవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆలయం లోపల ఉన్న ప్రజెంట్ లైవ్ అనమాట. సో ఇక్కడ మనకి భక్తులు ఎలాంటి ఏమంటారు మ్యూజిక్ సిస్టమ్స్ కానీ ఏమీ లేవు. న్యాచురల్గా ఎవరి గొంతుకు ఎంత శక్తి ఉందో అంత శక్తితో వీళ్ళు తమ గోవింద నామస్మరణ అయితే ఇక్కడ మారుమోగిస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సౌండ్ బాక్స్లో కూడా పనికిరావు అనమాట. అంత అద్భుతంగా ఇక్కడ గాన కోకిలలాగా వీళ్ళైతే మంచిగా పాటలైతే పాడుతున్నారు. స్వామివారి నామస్మరణ అయితే మనకు వినిపిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే అన్ని కలశాలలో అభిషేకం అయిపోయింది స్వామివారికి. ఇప్పుడు ఒకటే కలశం ఉంది. ఇప్పుడు ఆ కలశం తీసుకొని ఊరేగింపులాగా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేస్తారన్నమాట. ఇది చాలామందికి తెలుసు. సేమ్ తిరుపతిలో లాగానే ఇక్కడ కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్క శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఇలాంటి అద్భుతమైన విషయాలు మరియు మనకు కల్పిస్తున్న దృశ్యం అయితే చూస్తే కానీ అనుభవించలేము. అలాంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. చూడండి, ఈ యొక్క దృశ్యం చూస్తున్నంతసేపు అందరు ప్రతి ఒక్కరూ ఒకటే నామస్మరణ, గోవింద గోవింద వెంకటరమణ గోవింద అని నామస్మరణ చేస్తున్నారు. నేను కూడా ఒక ప్రదక్షిణ అయితే చేశాను. చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతాలు ఎక్కడైనా ఇలాంటి ఆలయాలు మాత్రమే జరుగుతూ ఉంటాయి. సో కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇప్పుడు మనకి కలియుగంలో ఈయననే దేవుడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇంకొక విషయం గుర్తుంచుకోండి. మన పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా సరే, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకైతే మన గొప్పతనం ఏమిటి, మన ధర్మం గొప్పతనం ఏమిటి, మన ఆలయాల చరిత్ర, ఆలయాల గొప్పతనం ఏమిటి అనేది ఇప్పటి నుంచే మన పిల్లలకి ధర్మం గురించి బోధించండి. ఈ ధర్మం గురించి బోధించడం వల్ల పిల్లలకి చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తుంటాయి. ఇది నేను చెప్పడం కాదు, నేను పురాణాలలో చదివాను, చాలామంది పెద్దలు చెప్తుంటారు. అది వినేసి మళ్ళీ మీకు
తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మన ఆలయాలని మనమే రక్షించుకుందాం. చుట్టుపక్కల ఎక్కడ ఉన్న టెంపుల్స్ ఉన్నా సరే మన బస్తీలో ఉంటాయి, మనం ఎక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాయి. సో కొన్ని ఆలయాలలో ఎక్కువగా భక్తులైతే రావడం లేదు. దానికి కూడా మనము వీక్లీ వన్స్ టైం ఒకసారి కుటుంబంతో కలిసి ఆలయానికి వస్తే మనసుకి పిల్లలకి ఎంతో అద్భుతంగా ఆశ్చర్యకరమైన అద్భుతాలైతే అందుతూ ఉంటాయి. అది మాటలో చెప్పలేము, మీకే తెలుస్తుంది. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే మనము ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయితే చేసుకుంటున్నాము. కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి మనము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సంతోష్ నగర్లో ఉన్న ఈ యొక్క అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయము 45 సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు, ఎంతో అద్భుతంగా. సో ఇక్కడ సంతోష్ నగర్ నుంచి హైదరాబాద్లో ఈ యొక్క ఆలయానికి ఎంతమంది విచ్చేస్తున్నారనే విషయం చూస్తే తప్ప మీకు అర్థం కాదనమాట. నేను చెప్తుంది అబద్ధమా నిజమనేది. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ. కాబట్టి మనకు ఏవైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ మనం రాగానే గుడిలోకి అడుగుపెట్టగానే మనకు అర్థమవుతుంది మన సమస్య తీరుతుందా లేదని. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను, వినండి ఖచ్చితంగా. ఏంటంటే ఫస్ట్ మనకు భక్తి భావంతో కానీ గుడి లోపలికి ఎంట్రీ కావాలి. ఎంట్రీ వచ్చిన క్షణమే మనం గుడి గర్భగుడిలో కాకుండా మెయిన్ డోర్ నుంచి గోపురం నుంచి లోపలికి రాగానే అడుగు పెట్టగానే మన మనసుకి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది, వైబ్రేషన్స్ అనమాట. కాలు పెట్టగానే ఒక ఒళ్ళంతా పులకరిస్తుంది. అలా ఎంతమందికి పులకరించిందో ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి, మీకే అర్థమవుతుంది నేను చెప్పిందా నిజమా కాదా అనేసి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందో లేదో తెలియదు, కానీ నేనైతే నచ్చినా నచ్చకపోయినా ఈ యొక్క వీడియోనైతే పబ్లిక్లోకి వదిలేస్తున్నాను, సోషల్ మీడియాలోకి. కాబట్టి మీరు చివరిలో నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. ఏదో ఒకటి చేస్తేనే కదా మనకు తెలుస్తుంది వీడియో బాగుందా లేదా అనేసి. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలకి మళ్ళీ కలవడానికి మీ ముందుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, ఏ ఆలయం అనేది తెలియదు. సో ఒకవేళ నేను కూడా ఇలాంటి ఆలయాల వీడియో తీసుకోవడానికి మీకు ఏమైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి. ఖచ్చితంగా అదే వీడియోని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మరొక వీడియోతో మేము ముందుంటాను. ఖచ్చితంగా మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, సరేనా? ఒక్కసారి అందరూ గోవిందా అనేసి ఒక్క కామెంట్తో మన కామెంట్ బాక్స్ని నింపేసేయండి. కామెంట్స్ బద్దలైపోవాలి మీ కామెంట్లతో. సో మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మా యొక్క ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.